Thank you, Guruji. Jai Gurudev. Good morning. మీరందరూ బాగుంటారు, నేను బాగున్నారని అడగను. ఎందుకంటే నిత్య సాధన SSY క్లాస్ అయిపోయింది, నిత్య సాధనలో 40 days అయిపోయింది. తర్వాత ఇండివిజువల్ గా ఒక్కొక్క ఆచార్య క్లాసెస్ తీసుకుంటున్నారు. దానికి కూడా అందరూ చక్కగా ఇంట్రెస్టింగ్ గా ప్రతిరోజు మార్నింగ్ పార్టిసిపేట్ చేస్తుంటారు. కాబట్టి మీరందరూ బాగుంటారు. 100% అబ్సల్యూట్లీ హ్యాపీగా ఉంటారు మీరందరూ కూడా, నాకు తెలుసు. లాస్ట్ సెషన్ డాక్టర్ శుభ మేడం లాస్ట్ సెషన్ అందరూ పార్టిసిపేట్ చేశారా? అందరూ వచ్చారా? లాస్ట్ సెషన్ ఎలా ఉండింది? బాగుండిందా? ఎస్, నైస్. సో మేడం వాళ్ళు ఇంకొకసారి ఇన్వైట్ చేస్తాం. మనం ఏంటంటే మనం డైలీ ఏదైతే కుకింగ్ ఆయిల్ యూజ్ చేస్తున్నామో, సో ఆ కుకింగ్ ఆయిల్లో బెస్ట్ ఆయిల్ ఏది, ఎందుకు ఆయిల్ వాడాలి, ఏం హెల్త్ బెనిఫిట్స్, వీటన్నింటి పరంగా దాంట్లో మరి న్యూట్రిషన్ వాల్యూస్ ఏముంటాయి, ఈ నాలెడ్జ్ ఇవాళ తీసుకున్నాము. సో లేట్ కాకుండా మేడం వాళ్ళని ఇన్వైట్ చేద్దాము. మేడం ప్లీజ్ వెల్కమ్. శుభ మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ పవన్ గారు. నేను స్టార్ట్ చేయొచ్చా? ఎస్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్. యా, థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం. నా పేరు శుభ. మీకు అందరికీ సార్ ఇంట్రొడ్యూస్ చేశారు. లాస్ట్ టైం కూడా నేను వచ్చారు, 1 hour కొంచెం టైం దొరికింది. నేను న్యూట్రిషన్ గురించి, మీకు న్యూట్రిషన్ ది ఇంపార్టెన్స్ ఏది, ఏ న్యూట్రిషన్ మీ బాడీకి రోజు కావాలి, ఎందుకంటే మనం బాడీ హెల్తీగా ఉండడానికి, మనమంతా లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండడానికి రెస్పాన్సిబుల్ ఏది, 70% ఇస్ న్యూట్రిషన్ అండ్ 30% ఇస్ ఎక్సర్సైజ్. సో ఇదంతా మీకు 100% అయితే మాత్రమే మీరు ఆరోగ్యంగా ఉండగలరు. సో మన తినే ఫుడ్ కి, మనం ఏది నూనె వాడతాము, మనం ఏది ఫుడ్ తింటాము, దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఈ యొక్క న్యూట్రిషన్ అనేది ఏముంది, ఇది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు మన సబ్జెక్ట్ వచ్చి దట్ ఈస్ కుకింగ్ ఆయిల్. అంటే మీరు ఏ రకాల కుకింగ్ ఆయిల్ ని మీరు వాడాలి అనేది ఈ రోజు మన సబ్జెక్ట్. స్క్రీన్ షేర్ అవుతా ఉందా? ఎస్ మేడం, ఎస్ మేడం. ఇట్ ఇస్ విజిబుల్ రైట్? యా, ఓకే. సో ఇప్పుడు నూనె గురించి మాట్లాడితే, కుకింగ్ ఆయిల్ అని తీసుకుంటే ఇండియాలో ఒక చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పొచ్చు. చాలా మంది చెప్తారు, కొన్ని మంది చెప్తారు కుకింగ్ ఆయిల్ వాడాలి అని, కొన్ని మంది చెప్తారు కుకింగ్ ఆయిల్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద హెల్త్ అని. సో డాక్టర్ దగ్గర ఒక చిన్న ఏదైనా ఒక స్మాల్ డిసీజ్, ఒక జ్వరం వచ్చిందో, ఫీవర్, కాఫ్, కోల్డ్ అని వెళ్తే ఫస్ట్ గా డాక్టర్ చెప్పేదే మీరు ఆయిలీ ఫుడ్ ఏముంటుంది దాన్ని వదిలేయండి, దాన్ని తినొద్దండి అని. సో అంతే, మాకు ఒక స్మాల్ డిసీజెస్ కూడా కనెక్ట్ అయింది మనం వాడే కుకింగ్ ఆయిల్ తో పాటు. సో ఇది వాడాలా లేదా, మంచిదా చెడ్డిదా, చాలా కన్ఫ్యూజన్స్ మన ఇండియాలో ఉంది. కానీ ఇప్పుడు మనం చూసుకోవాలి అంటే ఫ్యాట్ మన బాడీకి ఎందుకు, ఆయిల్ నుంచి మన బాడీకి ఏం దొరుకుతుంది, ఆయిల్ నుంచి మన బాడీకి దొరుకుతుంది ఫ్యాట్స్, కొవ్వు దొరుకుతుంది. సో కొవ్వు ఎందుకు కావాలి, మన బాడీకి కొవ్వు కావాలి. దట్ ఈస్ గుడ్ ఫ్యాట్స్. బాడీకి మీకు ఫ్యాట్, మీరు తినే ఫుడ్ వల్ల గుడ్ ఫ్యాట్ దొరుకుతుంది, బ్యాడ్ ఫ్యాట్ కూడా దొరుకుతుంది. కానీ మన బాడీకి గుడ్ ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఇలా చూసుకుంటే మన బ్రెయిన్ ఏముంది, మన బ్రెయిన్ 60% అయింది ఫ్యాట్ నుంచే. గుడ్ ఫ్యాట్ లేకుండా ఉంటే మన బ్రెయిన్ సరిగా ఫంక్షనింగ్ చేయదు. సో ఫ్యాట్ కావాలి మాకు, కానీ గుడ్ ఫ్యాట్ కావాలి. సో బ్రెయిన్ కావాలి, చాలా అన్ని వైటల్ ఆర్గన్స్ సరిగా పనిచేయాలంటే గుడ్ ఫ్యాట్ మన బాడీకి కావాలి. లైక్ విటమిన్స్ లైక్ ఏ, డి, ఈ, కే, ఇదంతా ఫ్యాట్ అబ్జార్ప్షన్ న్యూట్రియంట్స్ అని చెప్తాము. అంటే ఇదంతా అబ్జార్బ్ అవ్వడానికి, బాడీలో పని చేయడానికి న్యూట్రియంట్స్ అంతా మన బాడీకి గుడ్ ఫ్యాట్స్ అనేది కావాలి. మన బాడీ సెల్స్ అంతా మంచిగా ఉండడానికి omega-6 అండ్ omega-3 అనేది ఏముంది, దట్ ఈస్ అ గుడ్ ఫ్యాటీ యాసిడ్, ఇది కావాలి. సో ఫ్యాట్స్ మన బాడీకి, సెల్ కి రిజువినేషన్ ఇచ్చే పని చేస్తుంది. సో మన బాడీకి గుడ్ ఫ్యాట్ అనేది కావాలి.
కానీ బ్యాడ్ ఫ్యాట్ అనేది కాదు, గుడ్ ఫ్యాట్ అనేది మన బాడీకి కావాలి. సో ఇప్పుడు ఈ ఫ్యాట్ ని ఆయిల్ నుంచి తీసుకుంటామంటే, సో ఆయిల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తా ఉంది, విశ్వ ఆరోగ్య సంస్థ ఏం చెప్తా ఉంది, క్వాంటిటీ ఆఫ్ దానికి కూడా ఒక RDA ఇచ్చారు. సో రోజు మన ఎంత ఆయిల్ ని వాడొచ్చు, ఎంత ఫ్యాట్స్ ని వాడొచ్చు అనేది చూసుకుంటే రోజు 25 గ్రామ్ పర్ డే, ఒక రోజుకి 25 గ్రామ్ పర్ డే. ఇన్ కేస్ సెడెంటరీ ఉంటే, అంటే మనం ఏది ఎక్కువగా పని చేయట్లేదు, హార్డ్ వర్క్ ఏది లేదు అనుకుంటే 25 గ్రామ్ పర్ డే ఇస్ ఓకే. ఆయిల్ రోజు మీరు వాడచ్చు. ఇన్ కేస్ మీరు చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, చాలా హార్డ్ వర్క్ చేసే పని ఉంది, ఫిజికల్ గా మీరు ఎక్కువగా పని చేస్తున్నారు అనుకుంటే దట్ కెన్ గో అప్ టు 50 గ్రామ్స్ ఆల్సో. సో 50 గ్రామ్ వరకు కూడా మీరు తీసుకోవచ్చు. సో కానీ ఆ తీసుకునే ఫ్యాట్ లో ఏ క్వాలిటీ ఉండాలి, క్వాలిటీ గురించి మీరు మాట్లాడితే, సో ఆ ఫ్యాట్ లో మీకు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, మూఫా అండ్ పూఫా, ఈ 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏమున్నాయి, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, దట్ ఈస్ సఫా, పూఫా అండ్ మూఫా. ఈ 3 ఫ్యాటీ యాసిడ్స్ ది రేషియో ఏముంది, అది బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అది బ్యాలెన్స్డ్ గా ఉంటే మాత్రమే దాన్ని మనం గుడ్ ఫ్యాట్ అని చెప్తాం. సో ఏదిది, ఈ 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం పని చేస్తుంది మన బాడీలో అనేది చూసుకుంటే, ఇప్పుడు చూడండి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ని తీసుకుంటే ఇది మన బాడీలో ఉన్న గుడ్ కొలెస్ట్రాల్ మరి బ్యాడ్ కొలెస్ట్రాల్, మనకి ఏది మంచిది కావాలో మంచిది, మరి చెడ్డది ఏముంటుందో అది, రెండింటినీ మీకు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తుంది, పెరిగిస్తుంది. గుడ్డుని కూడా పెరిగిస్తుంది, ఇది ఒక రకాల మంచిది. కానీ దీంతో పాటు ఏం చేస్తుంది, బ్యాడ్ ని కూడా పెరిగిస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కూడా పెరిగిస్తుంది. అలాగే పూఫా తీసుకుంటే, పూఫా ఉన్న ఆయిల్ ని మనం తీసుకుంటే ఇదేం చేస్తుంది, ఇది మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ మరి బ్యాడ్ కొలెస్ట్రాల్ రెండింటిని మనకి తగ్గిస్తుంది. అండ్ మూఫా తీసుకుంటే, మూఫా వచ్చి మన గుడ్ కొలెస్ట్రాల్ పైన ఏది చేయదు, కానీ మన బ్యాడ్ కొలెస్ట్రాల్ ని మాత్రమే తగ్గించే పని ఈ యొక్క మూఫా రిచ్ ఆయిల్స్ మనకు చేస్తుంది. సో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పూఫా, మూఫా, ఇది వేరే వేరే ప్రాపర్టీ ఉన్న ఒక ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. సో దానికి మీకు మార్కెట్ లో వెళ్తే చాలా రకాల బ్రాండ్స్ దొరుకుతుంది, మీకు ఇమామి దొరుకుతుంది, సన్ఫ్లవర్ ఆయిల్స్ దొరుకుతుంది, చాలా రకాల బ్రాండ్స్ దొరుకుతుంది, చాలా రకాల ఆయిల్స్ దొరుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా క్లెయిమ్ చేస్తారు మన ఆయిల్ ఏముంది, మన నూనె ఏముంది, ఇది చాలా హెల్దీ, హెల్త్ ఫ్రెండ్లీ అని. సో జస్ట్ మనం కూడా ఏం చేస్తామంటే టీవీలో వచ్చి ఒక 30 సెకండ్స్ అడ్వర్టైజ్మెంట్ చూసి మాకేది మంచిది అనేది డిసైడ్ చేసేస్తాము. కానీ దాంట్లో ఉన్న టెక్నికల్ క్వాలిటీ అని, రియల్ గా ఇది మంచిదా లేదా అనేది ఆలోచించే పని మనం చేయము. సో 30 సెకండ్స్ అడ్వర్టైజ్మెంట్ లో డిసైడ్ చేసి మన హెల్త్ ని పాడు చేసుకుంటాం. కానీ మార్కెట్ లో దొరికే ఆయిల్ లో చాలా రకాల ఆయిల్స్ దొరుకుతుంది. కొన్ని ఆయిల్ మీకు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లో రిచ్ గా ఉంటుంది, కొన్ని ఆయిల్ పూఫాలో రిచ్ గా ఉంటుంది, కొన్ని ఆయిల్ మూఫాలో రిచ్ గా ఉంటుంది. సో 3 బ్యాలెన్స్ అయిన ఆయిల్ దొరికేది మీకు చాలా కష్టం. కొన్ని ఆయిల్ ఒక్కొక్క దాంట్లో మీకు ఎక్కువగా ఉండేది దొరుకుతుంది. సో ఒక్కొక్క దాంట్లో చూసుకుంటే మీకు ఇప్పుడు మొదటిగా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్ ఏదేది అనేది చూసుకుంటే, ఇప్పుడు రూమ్ టెంపరేచర్ లో, ఇప్పుడు కోల్డ్ టెంపరేచర్ ఉంది కదా, ఈ కోల్డ్ టెంపరేచర్ లో మీకు ఆయిల్ ఏమవుతుంది, మీకు హార్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఘీ తీసుకోండి, హార్డ్ అవుతుంది, గట్టిగా అవుతుంది. కోకోనట్ ఆయిల్ తీసుకోండి, గట్టిగా అవుతుంది. పామ్ ఆయిల్ తీసుకోండి, గట్టిగా అవుతుంది. బటర్ ని తీసుకోండి, గట్టిగా అవుతుంది. సో ఇదంతా ఏముంది, దీంట్లో ఉన్నది ఈ హార్డ్ అవుతా ఉంది అంటే దాంట్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏముంది, అది ఎక్కువగా ఉంటుంది అనే అర్థం. సో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇప్పుడు ఘీని తీసుకుంటే, మీరు నూనెని తీసుకుంటే, దట్ ఈస్ ఘీ తీసుకుంటే దీంట్లో 67% సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. సో ఇదేం చేస్తుంది, ఇది మన బాడీలో LDL మరి HDL రెండింటిని పెరిగిస్తుంది. HDL ని కొద్దిగా పెరిగిస్తుంది, కానీ LDL ఏముంది, అది మీకు చాలా ఎక్కువగా పెరుగుతుంది. LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, VLDL అంటే వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్, దట్ ఈస్ వెరీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని. సో మీ బాడీకి చాలా చెడ్డది చేసే ఒక కొలెస్ట్రాల్ అని చెప్పొచ్చు. సో ఈ రెండింటిని కూడా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పెరిగిస్తుంది. కానీ మొదటంతా ఇప్పుడు మన ఓల్డెన్ జనరేషన్ తీసుకుంటే, మా ఫాదర్, మా మదర్, మా గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, వారంతా ఏ నూనె వాడేవారు, వారు ఘీయే వాడేవారు,
వారు పామ్ ఆయిల్ వాడేవారు. కానీ వారు చేసే హార్డ్ వర్క్ లో వారికి ఇంటిలో చేసేదానికి చాలా పని ఉండేది, చాలా ఫిజికల్ వర్క్ ఉండేది. సో దీంట్లో ఏమయ్యేది, దీంట్లో ఉన్న ఎల్డిఎల్ మరి విఎల్డిఎల్ ఏముంది, అది బ్యాలెన్స్ అయ్యేది. అది బాడీ నుంచి స్వెట్ ద్వారా వారి పని ద్వారా అది బర్న్ అయ్యి అది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యేది. కానీ ఇప్పుడంతా మనం ఏం చేస్తున్నాము, మనకు ఇంత హార్డ్ వర్క్ లేదు, అంత టెక్నాలజీ వచ్చేస్తుంది మనకు. సో మాకు జెంట్స్ ఏమైనా పొలాల్లో వెళ్ళి పని చేయాలంటే ఇలా పని చేయాల్సిన అక్కర్లేదు, ట్రాక్టర్స్ ఉంది, ఇదంతా టెక్నాలజీ ఇది ఉంది. సో ఇలా లేడీస్ కి ఇంటిలో పని చేయాలంటే దీనికి కూడా మనకి మిక్సర్, గ్రైండర్ ఇదంతా ఉంది. సో టెక్నాలజీ వల్ల ఏమైంది, మనకి ఇంత హార్డ్ వర్క్ లేదు కాబట్టి మనకి ఈ ఆయిల్ ని ఈ రోజులో వాడితే ప్రెసెంట్ కండిషన్ లో మొదటంతా దెర్ వాస్ నో సైడ్ ఎఫెక్ట్. ఎందుకంటే మీరు చూడొచ్చు, మన ఫాదర్ మన గ్రాండ్ ఫాదర్ అంతా ఇదే యూజ్ చేసేవారు కదా, వారికి ఏం అవ్వలేదు మనకేం అవుతుంది అని మీరు ఆలోచించవచ్చు. డెఫినెట్ గా ఎందుకు వారికి ఏది అవ్వలేదంటే ఎందుకంటే వారు చేసే పని వల్ల. కానీ మనకి ఇప్పుడు టెక్నాలజీ ఉంది, అంత ఎక్కువగా పని లేదు. సో దానికే దీంట్లో ఉన్న ఒక బ్యాడ్ ఎఫెక్ట్ ఏముంది, దట్ ఈస్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని పెరిగించే ఒక ఎఫెక్ట్ ఏముంది, ఇది మనకి హార్ట్ అటాక్ ని తీసుకొని రావచ్చు, ఇది మనకి హార్ట్ కి ట్రబుల్స్ ని సమస్యల్ని తీసుకొని రావచ్చు. సో దానికే ఈ ఒక సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్ ఏముంది, దిస్ ఇస్ నాట్ సజెస్టబుల్, ఇది వాడండి అని ఇప్పుడు ఎవ్వరు కూడా సజెస్ట్ చేయరు. సో ఈ రోజులో మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. అలాగే దేశీ ఘీ, మన ఫుడ్ హ్యాబిట్స్, ఈటింగ్ హ్యాబిట్స్ ని చేంజ్ చేయడం వల్ల సో ఇది కూడా మంచిది కాదు. సో దెన్ ఇది మంచిది కాదు అనిన తర్వాత ఏమైంది, ఫోకస్ ఏమైంది, షిఫ్ట్ అయింది రిఫైన్డ్ ఆయిల్స్ కి. రిఫైన్డ్ ఆయిల్స్ లో ఏది వచ్చింది, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ నుంచి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చింది. దాంట్లో మొదటిగా వచ్చేది పూఫా ఉన్న ఆయిల్. పూఫా రిచ్ ఆయిల్స్ ఏదేది వస్తుంది, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇదేం చేస్తుంది, మీకు మీ గుడ్ కొలెస్ట్రాల్ మరి మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ రెండిట్లని తగ్గిస్తుంది. సో దాంట్లో వస్తుంది మీకు కరాడి ఆయిల్ వస్తుంది, సాఫ్లవర్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వస్తుంది. మనం ఎక్కువగా వాడే ఆయిల్ సౌత్ లో తీసుకుంటే దట్ ఈస్ సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా మీకు పూఫా రిచ్ ఆయిల్. సోయాబీన్ ఆయిల్ వస్తుంది, కార్న్ ఆయిల్ వస్తుంది. ఇదంతా ఆయిల్ ఏముంది, దీంట్లో పూఫా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏముంటుంది, ఇది ఎక్కువగా ఉంటుంది. సో దీని వల్ల ఏమవుతుంది, ఇదేం చేస్తుంది, మీ బాడీలో ఉన్న గుడ్ కొలెస్ట్రాల్ మరి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే మీ బాడీకి కావాల్సిన కొలెస్ట్రాల్ మరి మీ బాడీకి హార్మ్ చేసే కొలెస్ట్రాల్ రెండిట్లని తగ్గిస్తుంది. సో దీని వల్ల ఏమవుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ మన బాడీలో తగ్గుతుంది. కాబట్టి మీరు రెగ్యులర్ గా ఒక 10-15 ఇయర్స్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే, మీరు 10 ఇయర్స్ వాడితే 15 ఇయర్స్ వాడితే ఏమవుతుంది, మీ హెచ్డిఎల్ లో రిడక్షన్ అవుతుంది. సో దీని వల్ల మనకి అర్థరైటిస్ లా ప్రాబ్లం వస్తుంది, నీ పెయిన్ ఏముంటుంది, నీ జాయింట్ పెయిన్ ఏది వస్తా ఉంది. మాకు 35-40 ఇయర్స్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తున్న ఒక కామన్ ప్రాబ్లం ఇది ఇప్పుడు ఇండియాలో. సో దీనికి కారణం ఏంటంటే లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి మనం రెగ్యులర్ గా వాడుతున్న సన్ఫ్లవర్ ఆయిల్. సో సన్ఫ్లవర్ ఆయిల్ నుంచి ఏమవుతుంది, మన బాడీలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, దాంతో పాటు గుడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. సో దీని వల్ల కూడా మన హెల్త్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీని తర్వాత ఇది ఎప్పుడు పూఫా రిచ్ ఆయిల్ ఏముంది, ఇది మన బాడీకి మంచిది కాదు అనేది అర్థమైందో, దెన్ ద ఫోకస్ షిఫ్ట్ అయింది. మళ్ళీ తర్వాత రీసెర్చ్ చేశారు, ఫోకస్ ఏదైంది, మూఫా రిచ్ ఆయిల్ వాడతామని. ఎందుకంటే మూఫా రిచ్ ఆయిల్ ఏం చేస్తుంది, మూఫా రిచ్ ఆయిల్ వచ్చి మీకు గుడ్ కొలెస్ట్రాల్ పైన ఏది చేయదు, అంటే నైదర్ ఇట్ ఇంక్రీజెస్ నార్ ఇట్ డిక్రీజెస్, అది పెరిగించదు కూడా తగ్గించదు కూడా, కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని మాత్రమే తగ్గిస్తుంది. సో ఈ రేంజ్ లో ఏ ఆయిల్ వస్తుంది, ఒకటి వస్తుంది మస్టర్డ్ ఆయిల్, కెనోలా ఆయిల్, ఆలివ్ ఆయిల్. సో ఈ ఆయిల్ వస్తుంది. సో మస్టర్డ్ ఆయిల్ ని తీసుకుంటే మస్టర్డ్ ఆయిల్ మూఫా రిచ్ ఆయిల్, కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, కానీ దీంట్లో 35% to 55% యూరిసిక్ యాసిడ్ ఉంటుంది. సో ఏ ఫుడ్ లో అయినా యూరిసిక్ యాసిడ్ 5% పైన ఉంటే అది తినడానికి ఇట్ ఇస్ నాట్ సూటబుల్, బికాస్ యూరిక్ యాసిడ్ ఏ ఫుడ్ లో ఎక్కువగా ఉంటుందో ఆ ఫుడ్ వల్ల మనకి కిడ్నీ డ్యామేజెస్ వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో యుఎస్ అండ్ యూరోప్ లో ఈ ఒక మస్టర్డ్ ఆయిల్ ని ఒక ఎక్స్టర్నల్ యూజ్ కోసం మాత్రమే అనేసి ఒక వార్నింగ్ తో పాటు మీకు సేల్ చేస్తారు. కెనడాలో చూడండి ఇది మస్టర్డ్ ఆయిల్ ఇది. సో ఇక్కడ రాశారు ఫార్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ అని, అంటే ఇది వాడడానికి మనం తినేడానికి ఇది సూటబుల్ ఆయిల్ కాదు, సిన్స్ ఇట్ హ్యాస్ అ
55% ఆఫ్ యూరిక్ యాసిడ్. సో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ని మనం తింటే హెల్త్ కి ఎంత హార్మ్ఫుల్ ఎఫెక్ట్ అవుతుంది అనే దానికి చాలా రిపోర్ట్స్ ఉంది, చాలా సైంటిఫిక్ స్టడీస్ ఉంది, చాలా పేపర్స్ లో కూడా వచ్చింది మీకు మస్టర్డ్ ఆయిల్ లింక్ టు హార్ట్ అటాక్ అవుతుంది అని. ఆల్దో ఇట్ హ్యాస్ అ కొలెస్ట్రాల్ లోయరింగ్ ప్రాపర్టీ, దీంట్లో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంది కాబట్టి మాకు సడన్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ మస్టర్డ్ ఆయిల్ లో ఉంటుంది. సో మస్టర్డ్ ఆయిల్ ఎక్కువగా వాడితే గాల్ బ్లాడర్ క్యాన్సర్ కూడా రావచ్చు అనేది చాలా టైమ్స్ ఆఫ్ ఇండియాలో 2020 ఇప్పుడు రీసెంట్ గా మార్చ్ లో వచ్చిన ఒక ఆర్టికల్ ఇది చెప్తా ఉంది. సో మస్టర్డ్ ఆయిల్ రెగ్యులర్ గా వాడితే మాకు గాల్ బ్లాడర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అని. సో మస్టర్డ్ ఆయిల్ కూడా మనకి సూటబుల్ కాదు. తర్వాత కెనోలా ఆయిల్ ని తీసుకుంటే, కెనోలా ఆయిల్ అంటే ఏంటి, దీన్ని మస్టర్డ్ ఆయిల్ ని తీసుకొని జెనెటికలీ మోడిఫై చేస్తారు. అంటే దీంట్లో జెనెటికలీ మోడిఫై చేస్తే ఏమవుతుంది, సో దీంట్లో ఉన్న యూరిక్ యాసిడ్ కంటెంట్ ఏది 55% ఉందో దాన్ని 2% కి తీసుకొచ్చారు. సో దిస్ హ్యాస్ బికమ్ కన్జ్యూమబుల్ అని తినేదానికి ఇది సూటబుల్ అయ్యింది. కానీ కెనోలా ఆయిల్ లో ఒక ప్రాబ్లం ఏంటి అంటే దీంట్లో ఒమేగా 3 ఉంటుంది. సో ఒమేగా 3 ఉన్న ఏ ఆయిల్ అయినా మనం హీట్ చేయడానికి రాదు. ఒమేగా 3 ఉన్న ఆయిల్ ని హీట్ చేసేస్తే ఏమవుతుంది, ఆ ఒమేగా 3 పాడవుతుంది, మరి ఆయిల్ కంటామినేట్ అవుతుంది. సో దానికే ఇన్ కేస్ కెనోలా ఆయిల్ మనం వాడాలి అంటే ఇట్ షుడ్ బి యూస్డ్ ఓన్లీ ఫర్ ద డ్రెస్సింగ్. మనం ఏది బోండాలు బజ్జీలు మనం ఏం చేస్తాము, ఇండియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్ ఏముంది, ఆ ఇండియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్ కి మీకు కెనోలా ఆయిల్ సూట్ అవ్వదు. ఎందుకంటే దీంట్లో మీకు ఒమేగా 3 ఉంటుంది అండ్ హీట్ చేయకూడదు. సో అలాగే రాగా మీరు వాడతారంటే మీరు వాడుకోవచ్చు. అలాగే ఆలివ్ ఆయిల్ నెక్స్ట్ షిఫ్ట్ ఆయిల్ బెస్ట్ ఆయిల్ అని చెప్పొచ్చు అంటే ఆలివ్ ఆయిల్. సో ఆలివ్ ఆయిల్ మీరు వాడతారంటే దీంట్లో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ని మీరు వాడాలి. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ మీరు తీసుకోవాలి అంటే ఇట్ కాస్ట్ యూ మోర్ దెన్ 1000 రూపీస్ అ లీటర్. ఒక లీటర్ కి మీకు 1000 రూపీస్ కి ఇంకా ఎక్కువగా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. రెగ్యులర్ గా రీఫైన్డ్ ఆలివ్ ఆయిల్ వస్తుంది, దాంట్లో ఏది న్యూట్రియంట్స్ ఉన్నది. ఎందుకంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ లో ఏముంటుంది, పాలిఫినాల్స్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫర్ ద హెల్త్. సో కానీ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఏముంటుంది, దీంట్లో స్మోకింగ్ పాయింట్ ఏముంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. స్మోకింగ్ పాయింట్ అంటే ఏంటి, చాలా హీట్ చేయలేరు మీరు. హీట్ చేస్తే ఆయిల్ బర్న్ అవుతుంది, దీంట్లో ఉన్న పాలిఫినాల్స్ అంతా పాడైపోతుంది. సో దానికి ఆలివ్ ఆయిల్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ని కూడా మనం డ్రెస్సింగ్ కోసం వాడాలి, కానీ రాగా అలాగే యూస్ చేస్తారంటే వాడాలి. కానీ ఇండియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్ ఇలా డ్రెస్సింగ్ రాగా వాడేవారు ఎవరంటే అమెరికన్స్, యూరోపియన్స్. కానీ ఇండియాలో అలా కాదు. ఇండియాలో నూనె అంటే బోండాలు బజ్జీలు పూరీలు నాకు సీజనింగ్ ఇదంతా దీనికంతా వచ్చేస్తుంది. సో ఇండియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్ కి ఆలివ్ ఆయిల్ సూట్ అవ్వదు. సో కానీ మార్కెట్ లో మిమ్మల్ని చీట్ చేయడానికి రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్ అని చాలా కాస్ట్ లో మీకు ఇస్తారు. 500-600 రూపీస్ లీటర్ లో చాలా మంది ఆలివ్ ఆయిల్ ని తీసుకొచ్చి వాడతారు. కానీ దెర్ ఈస్ నో యూజ్ లేదు ఇది. ఎందుకంటే దీంట్లో పాలిఫినాల్స్ ఉండదు. మీకు రిఫైన్డ్ ఆయిల్ లో మీకు పాలిఫినాల్స్ ఉండదు. సో దానికే ఇప్పుడు మూఫాలో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, మూఫా బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది కానీ గుడ్ కొలెస్ట్రాల్ ని పెరిగించదు. గుడ్ కొలెస్ట్రాల్ పైన ఏది చేయదు. సో మూఫా రిచ్ ఆయిల్ ని వాడితే కూడా ఏమవుతుంది, మన బాడీకి గుడ్ కొలెస్ట్రాల్ దొరకదు కాబట్టి అగైన్ మాకు హెల్త్ లో ప్రాబ్లమ్స్ వస్తుంది. సో దానికే మనకి ఫ్యాటీ యాసిడ్ ని తీసుకుంటే మనం వాడే నూనెలో ఈ మూఫా పూఫా అండ్ సఫా ఏముంది, సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ మూఫా ఏముంది, ఇది బ్యాలెన్స్ గా ఉండాలి. సో ఇది బ్యాలెన్స్ గా ఉండడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ వీరు ఒక రీసెర్చ్ ని చేశారు 2005 లో. సో 2005 లో రీసెర్చ్ వల్ల ఏది మనకి తెలిసింది అంటే, ఏ ఒక వాడే నూనెలో వాడే కుకింగ్ ఆయిల్ లో ఫ్యాటీ యాసిడ్స్ ఈ కాంబినేషన్ లో ఉంటుంది. లైక్ సాచురేటెడ్ ఫ్యాటీ వచ్చి మీకు 27 to 33%, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ వచ్చి 27 to 33% అండ్ మూఫా వచ్చి 33 to 40%. ఎందుకంటే ప్రతి ఒక్కట్లో మంచిది కూడా ఉంది చెడ్డది కూడా ఉంది. సో ఒకటిని కవర్ చేస్తుంది. సో దానికి
ఈ యొక్క ఫ్యాటీ యాసిడ్స్ బ్యాలెన్స్ గా ఉంటాయి. ఏదైనా ఆయిల్ లో బ్యాలెన్స్ గా ఉంటే ఆ ఆయిల్ వాడడానికి, రెగ్యులర్ గా వాడడానికి సూటబుల్ ఆయిల్, పర్ఫెక్ట్ ఆయిల్ అని 2005 లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వీరు ప్రూవ్ చేసింది. సో దీని తర్వాత ఇంకొక మిత్ వచ్చింది, ఒక భ్రమ వచ్చింది. అదేంటంటే ఏ ఆయిల్ కూడా, చాలా మంది అనేది మీరు చూసింటారు, ఏ ఆయిల్ కూడా పర్ఫెక్ట్ కాదు, సో మనం ఆయిల్ ని రొటేషన్ చేయాలి అంటే చాలా మంది ఏం చేస్తారు అంటే ఒక 2 months పామ్ ఆయిల్ వాడితే, ఒక 2 months సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే, ఒక 2 months ఆలివ్ ఆయిల్ వాడితే, సో ఇలా ఒక రొటేషన్ ఆఫ్ ఆయిల్, రెగ్యులర్ గా ఏ ఆయిల్ ని యూజ్ చేయకూడదు, అన్ని ఆయిల్ ని రొటేషన్ చేయాలి, ఎందుకంటే అన్నిట్లో మంచిది కూడా ఉంది, చెడ్డది కూడా ఉంది, రొటేషన్ చేస్తే మంచిది అనే ఒక మిత్ జనరేట్ అయింది. కానీ మీరు ఇక్కడ చూడండి, ఫ్యాటీ యాసిడ్స్ ది కాంబినేషన్ ని చూస్తే మీరు ఏ ఆయిల్ ని ఏ బ్యాలెన్స్ ప్రమాణంలో వాడితే మీరు దీన్ని బ్యాలెన్స్ చేయగలరు. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. సో మీరు రొటేషన్ చేస్తే కూడా ఈ ఫ్యాటీ యాసిడ్స్ ని మీ బాడీలో బ్యాలెన్స్ చేయడానికి కుదరదు. సో దానికే మీకు ఒక మంచి ఆయిల్ ఏముంది, రైస్ బ్రాన్ ఆయిల్. టోటల్ ఆయిల్ ఇండస్ట్రీలో మీకు 2 ఆయిల్, ఒకటి రైస్ బ్రాన్ ఆయిల్, ఇంకొకటి గ్రౌండ్ నట్ ఆయిల్. సో ఈ 2 ఆయిల్ లో మీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ హైదరాబాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ చెప్పిన ఒక ఫ్యాటీ యాసిడ్ ది కాంబినేషన్ ఏముంది, ఇది మ్యాచ్ అయ్యే ఓన్లీ 2 ఆయిల్స్ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్ ఐ కెన్ సే, దట్ ఈస్ రైస్ బ్రాన్ ఆయిల్ అండ్ గ్రౌండ్ నట్ ఆయిల్. సో ఈ 2 ఆయిల్ లో కూడా మీకు ఫ్యాటీ యాసిడ్స్ ది కాంబినేషన్ మీకు బ్యాలెన్స్ గా ఉంటుంది. కానీ వై వీఆర్ రికమెండింగ్ రైస్ బ్రాన్ ఆయిల్ అని తీసుకుంటే, ఇప్పుడు గ్రౌండ్ నట్ ఆయిల్ అని తీసుకుంటే, గ్రౌండ్ నట్ ఆయిల్ లో కూడా ఆల్మోస్ట్ ఇదే ఫ్యాటీ యాసిడ్ కాంబినేషన్ ఉంటుంది, కానీ ఓన్లీ 1 యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. కానీ రైస్ బ్రాన్ ఆయిల్ లో ఫ్యాటీ యాసిడ్ కాంబినేషన్ తో పాటు మీకు 3 టైప్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, దట్ ఈస్ టోకోఫిరాల్స్, టోకోట్రైనాల్స్ అండ్ ఒరైజనాల్. సో ఇది చాలా పవర్ఫుల్ అయిన అండ్ యూనిక్ అయిన, వేరే ఏ ఫుడ్ లో దొరకని ఒక యాంటీ ఆక్సిడెంట్ మీకు ఈ ఒక రైస్ బ్రాన్ ఆయిల్ లో దొరుకుతుంది. సో దట్ ఈస్ వాట్ వీఆర్ రికమెండింగ్. మీరు రెగ్యులర్ గా యూజ్ చేయడానికి రైస్ బ్రాన్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ ఆయిల్ అని. సో వాట్ ఈస్ రైస్ బ్రాన్? రైస్ బ్రాన్ అంటే ఇప్పుడు మీరు రైస్ తీసుకుంటారు కదా, ఆ రైస్ లో వైట్ జర్మ్ ఉంటుంది, వైట్ ఇది ఉంటుంది, మీకు వైట్ రైస్ ఉంటుంది, దాన్ని పాలిష్ చేస్తే మీకు పైన ఒక ఫైబర్ లేయర్ వస్తుంది, ఇది హల్ ఇది. సో పైన ఇది వైట్ రైస్, ఇది రైస్ జర్మ్ ఇది. సో ఇది మధ్యలో ఈ ఒక బ్రౌన్ లేయర్ ఏముంటుంది, దట్ ఈస్ కాల్డ్ హల్ అండ్ వైట్ మధ్యలో పాలిష్ చేసేస్తారు దీన్ని. సో దిస్ ఇస్ కాల్డ్ రైస్ బ్రాన్. ఓకే, సో ఈ రైస్ బ్రాన్ తో ఆయిల్ తీస్తారు. సో ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, ఎంత కావాలి మీకు ప్రొడ్యూస్ చేయడానికి అనే దానికి, మీకు 12 to 15 kg రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ ప్రొడ్యూస్ చేయడానికి 1000 kgs ఆఫ్ ప్యాడీ కావాలి. 1000 kgs ఆఫ్ ప్యాడీలో మీకు 12 to 15 kgs ఆఫ్ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ మీకు దొరుకుతుంది. సో దీని ప్రాసెస్ మీకు ఇక్కడ చెప్పారు, ఒక నిమిషం. సో రైస్ బ్రాన్ ఆయిల్ ఇస్ అ న్యాచురల్లీ బ్యాలెన్స్డ్ ఆయిల్ అని చెప్పొచ్చు. సో దీనికి హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ ఉంటుంది. సో దానికి ఇండియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్ ఏముంది, దానికి కూడా సూట్ అవుతుంది. మీరు దీంట్లో బోండాలు, బజ్జీలు ఏదైనా చేసుకోవచ్చు. ఏది చేసినా కూడా రైస్ బ్రాన్ ఆయిల్ లో మీరు చేసినా కూడా దాని న్యూట్రిషన్ వాల్యూ ఏముంటుంది, అది పాడవదు, ఎందుకంటే దీని స్మోకింగ్ పాయింట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మరి హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఏ ఆయిల్ కి కంపేర్ చేసినా, నేను చెప్పాను కదా, గ్రౌండ్ నట్ ఆయిల్ లో కూడా మీకు సేమ్ కాంబినేషన్ ఉంటుంది, కానీ యాంటీ ఆక్సిడెంట్ ఏముంది, యాంటీ ఆక్సిడెంట్ చాలా తక్కువగా ఉంటుంది. సో హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఉన్న ఒక ఆయిల్ అంటే దట్ ఈస్ ఫిజికల్ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ లో ఏముంది, మీకు టోటల్ యాంటీ ఆక్సిడెంట్ వచ్చి 10,708 ppm యాంటీ ఆక్సిడెంట్ దొరుకుతుంది. కానీ వేరే ఏ ఆయిల్ ని మీరు కంపేర్ చేసిన, కెమికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ లో తీసుకుంటే 2417. ఆల్వేస్ వీ షుడ్ యూస్ ఫిజికల్లీ రిఫైన్డ్, అంటే ఏది కెమికల్ వాడకుండా ఉన్న ఒక ఫిజికల్ గా రిఫైన్ అయిన రైస్ బ్రాన్ ఆయిల్ ని యూజ్ చేస్తే మీకు
10,000 ppm యాంటీ ఆక్సిడెంట్ దొరుకుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బాడీ టు రిమూవ్ టాక్సిన్స్ ఫ్రమ్ యువర్ బాడీ. సో దానికే యాంటీ ఆక్సిడెంట్ మీకు ఎక్కువగా దొరుకుతుంది. వేరే ఏ ఆయిల్ కంపేర్ చేసినా కూడా మీకు ఫిజికల్ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ లో మీకు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ దొరుకుతుంది. దాంట్లో ఒక వండర్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పొచ్చు ఒరైజనాల్. ఒరైజనాల్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఏముంది, ఇది రైస్ బ్రాన్ లో తప్ప వేరే ఏ ఫుడ్ లో వరల్డ్ లో దొరికే మీకు ఏ ఫుడ్ లో కూడా ఈ ఒక యాంటీ ఆక్సిడెంట్ దొరకదు. ఇట్ ఈస్ అ వెరీ యూనిక్ అండ్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ రైస్ బ్రాన్. రైస్ బ్రాన్ లో దొరికే న్యాచురల్ గా ఉన్న అండ్ చాలా యూనిక్ గా ఉన్న ఒక యాంటీ ఆక్సిడెంట్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ వల్ల మనకు హెల్త్ బెనిఫిట్ ఏం దొరుకుతుంది, ఒకటి మన కొలెస్ట్రాల్ ని రిడ్యూస్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది, దట్ ఈస్ ఒరైజనాల్. స్కిన్ కి మంచిది, ఇది హైపోథైరాయిడిజం లో మంచిది, హైపర్ టెన్షన్ బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి మంచిది, లివర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, మరి బ్లడ్ షుగర్ ని మేనేజ్ చేయడానికి న్యూరో ప్రొటెక్టివ్ గా వర్క్ చేస్తుంది, రిలీఫ్ ఫ్రమ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మీకు పొట్టకి సంబంధించిన డైజెషన్ కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ పైల్స్, గ్యాస్ట్రిక్ అల్సర్, కాన్స్టిపేషన్, ఈ ప్రాబ్లమ్స్ లో మీకు పనికొస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, ఓస్టియోపోరోసిస్ లో పనిచేస్తుంది. ఇలా చాలా రకాల డిసీజెస్ లో ఒక మెడిసిన్ లా పనిచేసే ఈ డిసీజెస్ ని ప్రివెంట్ చేసే ఒక కెపాసిటీ ఏముంది, దట్ ఈస్ దేర్ ఫార్ ఒరైజనాల్. సో దానికి హెల్త్, ఇప్పుడు మనము ఏ ఆయిల్ ని వాడాలి అనేది చూసుకుంటే one company that is one brand that is Health Guard rice bran oil. So ee oka oil meeku dorukta undi. Dintlo meeku 1400 milligram oryzanol untundi, 14,000 ppm oryzanol dintlo untundi, and physical ga refine chesina rice bran oil. So idi meeku mee roju vaadadaniki oka best cooking medium ani cheppochu. Why Health Guard rice bran oil? Rice bran oil kuda meeku baita chaala rice bran oil dorukutundi. ఎందుకు మీరు హెల్త్ గార్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ ని యూజ్ చేయాలి అనేది చెప్పితే, సో దిస్ కంపెనీ హెల్త్ గార్డ్ ఆయిల్ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద కంపెనీ ఏపీ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ ఏపీ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో మీకు ఒక యూనిక్ టెక్నాలజీ ఉంది, దట్ ఈస్ ఈ ఆయిల్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కంపెనీ థర్మోసైఫన్ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకున్నారు. థర్మోసైఫన్ సిస్టమ్ అంటే ఏంటి, ఇండియాలో మీకు ఏదైనా ఆయిల్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అనుకుంటే, ఏదైనా ఆయిల్ తీసుకోండి, any oil which is manufactured in India is from thermic fluid system. Oil ni manufacture cheyadaniki two system ostundi, okati thermosiphon system, inkokati thermic fluid system. Thermic fluid system lo em chestaru, mineral oil ni use chestaru oil ni manufacture cheyadaniki. Mineral oil is very dangerous, it is a petroleum product. సో ఇది పిసిబి తో కంటామినేషన్ అయితే ఏమవుతుంది, మన బాడీకి చాలా రకాల డిసీజెస్ ని డెత్ ని కూడా తీసుకొని రావచ్చు. సో ఇది చాలా కంట్రీస్ లో ఇది ప్రూవ్ అయింది. అండ్ అడ్వాన్స్డ్ కంట్రీస్ లో అమెరికా ఏముంది, యూరోపియన్ కంట్రీస్ ఏముంది, ఆస్ట్రేలియా ఏముంది, జపాన్ ఏముంది, ఈ ఒక కంట్రీస్ లో చాలా కంట్రీస్ లో థర్మిక్ ఫ్లూయిడ్ సిస్టమ్ అనేది బ్యాన్ చేశారు. ఈ ఒక సిస్టమ్ లో ఆయిల్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే వారు వాడరు, అండ్ ఆ కంట్రీ ఈ సిస్టమ్ ని బ్యాన్ చేసింది. కానీ మన ఇండియాలో థర్మిక్ ఫ్లూయిడ్ సిస్టమ్, మన ఇండియన్ గవర్నమెంట్ ఏముంది, థర్మిక్ ఫ్లూయిడ్ సిస్టమ్ ని అలో చేస్తున్నారు. సో ఇట్ ఈస్ అ చీపెస్ట్ మెథడ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆయిల్ అని చెప్పొచ్చు. కుకింగ్ ఆయిల్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక చీపెస్ట్ మెథడ్. దానికి అన్ని కంపెనీస్ 100% మీ ఏ ఒక్క ఆయిల్ ని మీరు ఏపీ ఆర్గానిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఉన్న ఏ ఆయిల్ ని మీరు తీసుకుంటే కూడా అన్ని ఆయిల్ కూడా థర్మిక్ ఫ్లూయిడ్ సిస్టమ్ లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఇండియాలో. సో ఇండియాలో ఫస్ట్ టైం ఎవరైనా థర్మోసైఫన్ సిస్టమ్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కుకింగ్ ఆయిల్. సో థర్మోసైఫన్ సిస్టమ్ లో మీకు ఎక్కడెక్కడ మినరల్ ఆయిల్ ని వాడతారో అక్కడంతా స్టీమ్ ని వాడతారు. హీట్ చేయడానికి కోసం మినరల్ ఆయిల్ ని వాడతారు, ఇక్కడ మీకు స్టీమ్ ని వాడతారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. అడ్వాన్స్డ్ కంట్రీస్ లో మాత్రమే ఈ ఒక టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఇండియాలో ఫస్ట్ టైం ఈ ఒక టెక్నాలజీతో ఆయిల్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ఓన్లీ వన్ కంపెనీ అంటే దట్ ఈస్ ఏపీ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఐ కెన్ క్లెయిమ్ దట్ ఓన్లీ రైస్ బ్రాన్ ఆయిల్, ఓన్లీ హెల్త్ గార్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ విచ్ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ ఏపీ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏముంది, అది మీకు వాడడానికి బెస్ట్ అండ్ హెల్దీ కుకింగ్ ఆయిల్ అని నేను క్లెయిమ్ చేయొచ్చు. సో దానికి ఈ కంపెనీకి
చాలా ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ కూడా ఉంది, ఎందుకంటే ఆయిల్ అవుట్ సైడ్ మీకు పంపిస్తున్నారు. ఇండియా నుంచి ఏ ఒక్క ఆయిల్ బ్రాండ్ మీకు అవుట్ సైడ్ వెళ్ళదు, మీకు అంతవరకు తెలియాలి. సో మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఆయిల్ ని ఎవరు కూడా అవుట్ సైడ్ కంట్రీస్ ఏమున్నాయి వారు తీసుకోరు, ఎందుకంటే థర్మిక్ ఫ్లూయిడ్ సిస్టమ్ లో మ్యానుఫ్యాక్చర్ అయ్యింది కాబట్టి. కానీ ఏపీ ఆర్గానిక్స్ లో మ్యానుఫ్యాక్చర్ అవుతున్న ఒక ఆయిల్ ఏముంది, ఇది మీకు చాలా కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. హైయెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇన్ ఇండియా ఇస్ ఏపీ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో దానికే మీకు బిఆర్సి ఫుడ్ సర్టిఫికేట్, యూరోపియన్ కంట్రీస్ లో మీరు లైక్ ఆయిల్ ని సేల్ చేయాలి అంటే ఈ ఒక సర్టిఫికేషన్ కావాలి. హెచ్ఎస్సిసిపి సర్టిఫికేషన్, అమెరికాలో ఈ ఆయిల్ ని సేల్ చేయాలంటే హెచ్ఎస్సిసిపి కావాలి. అరబ్ కంట్రీస్ లో లైక్ దుబాయ్ అండ్ అరబ్ కంట్రీస్ లో ఈ ఒక ఆయిల్ ని సేల్ చేయాలి అంటే హలాల్ సర్టిఫికేషన్ కావాలి. ఇండియాలో ఐఎస్ఓ సర్టిఫికేషన్, కోషర్ కమ్యూనిటీలో చేయాలి అంటే కోషర్ సర్టిఫికేషన్, ఇదంతా ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ఉన్న ఒక సింగిల్ బ్రాండెడ్ ఆయిల్ అన్నమాట. సో వీరే ఏపీ ఆర్గానిక్స్ ఏమున్నారు, వీరు ఫస్ట్ టైం ఫిజికల్ పేటెంటెడ్ ప్రాసెస్ లో ఇండియాలో ఫిజికల్ రిఫైనింగ్ ప్రాసెస్ లో రైస్ బ్రాన్ ఆయిల్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి స్టార్ట్ చేసింది. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూస్, ఇది ప్రపంచంలో రైస్ బ్రాన్ ఆయిల్ ని హైయెస్ట్ ప్రొడ్యూస్ చేసే ఒక కంపెనీ. సో ఫస్ట్ అవార్డ్ 2001 లో వీరికి ఫస్ట్ అవార్డ్ వచ్చింది ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ రైస్ బ్రాన్ ఆయిల్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ ఎవ్రీ ఇయర్ ఈ అవార్డ్ ని విన్ అవుతున్న ఒక కంపెనీ. అండ్ చాలా రకాల నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ దొరికిన ఒక కంపెనీ. రీసెర్చ్ కోసం ఇంటర్నేషనల్ అవార్డ్ కూడా 2016 లో దొరికింది. మోర్ దాన్ 30 కంట్రీస్ కి ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతుంది. అండ్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి కూడా ఎక్స్పోర్ట్ హౌస్ సర్టిఫికేషన్ కూడా ఈ ఒక కంపెనీకి ఉంది. సో దీనికి ఇక్కడ దొరుకుతున్న మీకు హెల్త్ గార్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఏముంది ఏపీ ఆర్గానిక్స్ నుంచి. సో దాట్ ఆయిల్, ఈ ఆయిల్ లో మీకు హెల్త్ కి బెనిఫిట్ చేసే అన్ని క్వాలిటీస్ ఉన్న ఒక ప్రోడక్ట్ మీకు దొరుకుతా ఉంది. సో పవన్ గారిని మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా సార్ చెప్తారు. సో ఇక్కడ స్టాప్ అవ్వలేదు మనము, ఎందుకంటే హార్ట్ డిసీజెస్ గురించి మాట్లాడతాము. ఒక ఆయిల్ అయితే ఇంకొక యూనిక్ ఇంగ్రీడియంట్ నేను రైస్ బ్రాన్ ఆయిల్ లో చెప్పాను, దట్ ఈస్ ఒరైజనాల్ అని. సో ఒరైజనాల్ అనే దానికి ఇంకొంచెం ప్యూర్ గా చేసి మీకు ఇచ్చే పని చేసాము. ద రీజన్ ఈస్ ఇండియాలో హార్ట్ డిసీజెస్ అనేది పెరుగుతా ఉంది. ద మేజర్ డెత్స్ ఇన్ ఇండియా, చాలా ఏది డెత్ అవుతా ఉంది, దానికి మేజర్ రీజన్ అని తీసుకుంటే దట్ ఈస్ హార్ట్ అటాక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కరోనా గురించి మనం మాట్లాడుతున్నాము. కరోనా గురించి మనకి చాలా ఒక ఫియర్ ఉంది. కానీ కరోనాలో మీకు మొటాలిటీ రేట్ ని తీసుకుంటే 100 లో 2%. అంటే మొటాలిటీ రేట్ అంటే ఏంటి, 100 మెంబర్స్ కి డిసీజ్ వస్తే డెత్ అయ్యే ఛాన్సెస్ ఉండేది ఓన్లీ ఫర్ 2 మెంబర్స్. మొటాలిటీ రేట్ ఇస్ 2 మెంబర్స్. కానీ హార్ట్ అటాక్ లో మొటాలిటీ రేట్ ఇస్ 20%. అంటే ఎవరైనా హార్ట్ అటాక్ అయితే 100 మందికి హార్ట్ అటాక్ అయితే చనిపోయేవారు 20 మెంబర్స్. 80 మెంబర్స్ కి మాత్రమే సర్వైవల్ ఛాన్సెస్ ఉంది. కరోనాలో ఓన్లీ 2%. కానీ మనం కరోనాకి ఎంత భయపడుతున్నామో అంత భయం మనకు హార్ట్ అటాక్ గురించి లేదు అని అనుకుంటున్నాము. సో బికాస్ ఇండియాలో ఇది స్టాటిస్టిక్స్ ని తీసుకుంటే మీకు హార్ట్ అటాక్ నుంచి ఎంతమంది చనిపోతున్నారు అనేది చూసుకుంటే 2016 లో డాటా చెప్తా ఉంది 28% డెత్స్ అయ్యింది ఇండియాలో, దట్ ఈస్ డ్యూ టు హార్ట్ అటాక్ అని. హార్ట్ అటాక్ అయ్యి 28% డెత్స్ అయ్యింది అని. సో 70 దాంట్లో ఆ డెత్ లో కూడా 70 ఇయర్స్ ఇంకా తక్కువగా ఉన్న ఏజ్ వారికి 52% మందికి హార్ట్ అటాక్ అయ్యింది అని. అండ్ 2020 లో ఎస్టిమేట్ చేశారు దిస్ కుడ్ బి 40% అని. సో ఈ సంవత్సరం 40% కి ఇంకా ఎక్కువ మంది ఏం చేస్తారు, హార్ట్ అటాక్ నుంచి చనిపోతారు. సో హార్ట్ అటాక్ రావడానికి చాలా రకాల రీజన్స్ ఉంది. కొన్ని రీజన్స్ ప్రివెంటబుల్, కొన్ని రీజన్స్ నాన్ ప్రివెంటబుల్, అంటే ప్రివెంట్ చేయలేము మనం. ప్రివెంటబుల్ అంటే ఏంటి, అబ్నార్మల్ కొలెస్ట్రాల్ అబ్నార్మల్ అయ్యింది, మన ఫుడ్ హ్యాబిట్ వల్ల ఏమవుతుంది, కొలెస్ట్రాల్ అబ్నార్మల్ అవుతుంది. డయాబెటీస్ వల్ల మనకి హార్ట్ అటాక్ రావచ్చు, హై బ్లడ్ ప్రెషర్ వల్ల హార్ట్ అటాక్ రావచ్చు, స్ట్రెస్ వల్ల హార్ట్ అటాక్ రావచ్చు, అబ్డామినల్ ఒబేసిటీ, మీకు పొట్టలో కొవ్వు ఎక్కువగా ఉంటే హార్ట్ అటాక్ రావచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల హార్ట్ అటాక్ రావచ్చు, మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ తక్కువగా
తినడం వల్ల, న్యూట్రిషన్ డెఫిషియన్సీ అయ్యే వల్ల హార్ట్ అటాక్ రావచ్చు, ఆల్కహాల్ వాడితే హార్ట్ అటాక్ రావచ్చు, స్మోకింగ్ నుంచి హార్ట్ అటాక్ రావచ్చు. సో ఇదంతా ప్రివెంటబుల్. మీరు స్మోకింగ్ వదిలేస్తే, ఆల్కహాల్ వదిలేస్తే, మంచి న్యూట్రిషన్ తీసుకుంటే, లైఫ్ స్టైల్ ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే, ఒబేసిటీని తగ్గిస్తే, స్ట్రెస్ ని తక్కువ చేసుకుంటే, ఇదంతా ప్రివెంటబుల్. మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు, హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవచ్చు. ఓన్లీ వన్ థింగ్ ఇస్ నాన్ ప్రివెంటబుల్, దట్ ఈస్ హెరిడిటరీ. ఇన్ కేస్ అది మీ డిఎన్ఏ లో ఉంది, హెరిడిటరీగా వచ్చింది అంటే ఆ హార్ట్ అటాక్ ని మనం ప్రివెంట్ చేయలేము. కానీ చాలా మందికి ఈ ప్రివెంటబుల్ హార్ట్ అటాక్ వస్తూ ఉండేది. మనం చేసే తప్పు నుంచే ఈ హార్ట్ అటాక్ అనేది వస్తూ ఉండేది. సో దానికి మేజర్ కల్ప్రిట్ అని తీసుకుంటే, హార్ట్ అటాక్ రావడానికి మేజర్ ఇష్యూ అని తీసుకుంటే, దట్ ఈస్ కొలెస్ట్రాల్. బ్యాడ్ కొలెస్ట్రాల్. నేను ఇంతవరకు ఏం చెప్పాను, ఆయిల్ వాడడం వల్ల మీకు ఏది బ్యాడ్ కొలెస్ట్రాల్ మీ బాడీలో కలెక్ట్ అవుతుంది. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల మనకి హార్ట్ అటాక్ వచ్చే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మేజర్ కల్ప్రిట్. చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ మేజర్ అని తీసుకుంటే దట్ ఈస్ కొలెస్ట్రాల్. సో కొలెస్ట్రాల్ ఎప్పటి నుంచి మన బాడీలో డిపాజిట్ అవుతుంది అనేది చూసుకుంటే, ఎస్, చిన్నప్పటి నుంచే. అంటే బేబీ ఇలా ఉంటుంది అంటే దానికి కొలెస్ట్రాల్ లేదు, కానీ పెరుగుతూ 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 ఏమవుతుంది, ఒక చిన్న మాత్రంలో, ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ యొక్క డయాగ్రామ్ లో చూపిస్తా ఉన్నారు, ఒక స్మాల్ మీడియం లో కొలెస్ట్రాల్ అనేది వచ్చింది. సో చిన్న వయసు నుంచినే, అంటే 9 years నుంచి, 10 years నుంచి, 11 years నుంచే కొలెస్ట్రాల్ డిపాజిషన్ అనేది బాడీలో ఒక స్మాల్ క్వాంటిటీలో స్టార్ట్ అవుతుంది. ఏజ్ అవుతూ 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 ఏమవుతుంది, ఇది పెరుగుతూ వెళ్తుంది. This keeps on increasing. So one final day, ఎప్పుడు మీకు కొలెస్ట్రాల్ ఇంత పెరుగుతుందో, సో ఇంత పెరగడానికి it takes more than 25 to 30 years. ఒక 25-30 years లో మీరు ఏది నెగ్లిజెన్స్ చేశారో, సో దాని తర్వాత ఇది కంప్లీట్ గా ఈ కొలెస్ట్రాల్ బ్లాక్ అయితే బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ కి అవ్వకుండా మీకు హార్ట్ అటాక్ అయ్యే ఛాన్సెస్ వస్తుంది. కానీ ఇదంతా వచ్చింది సడన్ గా కాదు, చిన్నప్పటి నుంచే మనకి స్టార్ట్ చేసింది. సో దానికే అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఏఏపీ ఏముంది, వారు అమెరికాలో 9 to 11 years ఏజ్ లోనే కొలెస్ట్రాల్ ని ఒకసారి టెస్ట్ చేపించుకోండి అనేది చెప్తా ఉండేది. సో ఇన్ కేస్ హెరిడిటరీ ఏమైనా ఉంటే, సో పిల్లలకి 2 to 10 years లోపులేనే మీరు లిపిడ్ ప్రొఫైల్ ఏముంటుంది, కొలెస్ట్రాల్ టెస్ట్ ఏముంటుంది, అది చేసుకోవాలి అనేది. సో దానికే డోంట్ నెగ్లెక్ట్. సో మీకు ఇంకా హార్ట్ అటాక్ వచ్చే వరకు మీరు వెయిట్ చేస్తూ ఉండొద్దండి. మీరు ఎంత ఫాస్ట్ గా అవుతుందో అంత ఫాస్ట్ గా మీరు మీ లిపిడ్ ప్రొఫైల్ ని మొదటిగా టెస్ట్ చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ ఎంత పెరిగింది, మాక్సిమం లెవెల్ కి వచ్చిందా అనేది మీకు దొరుకుతుంది. మీరు ఎంత దగ్గరగా ఉంది అనేది మీకు తెలియపడుతుంది. సో మీకు ఏ ప్రాబ్లం ఉండకుండా మీరు ఒకసారి కొలెస్ట్రాల్ ని టెస్ట్ చేయించుకోండి. సో కొలెస్ట్రాల్ ని టెస్ట్ చేయించిన తర్వాత, ఇన్ కేస్ మీ బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అంటే, మీ హార్ట్ వెయిన్స్ లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అంటే, దాన్ని తగ్గించడానికి మీకు డాక్టర్స్ కొన్ని మెడిసిన్స్ ని ఇస్తారు. సో దట్ మెడిసిన్ ఇస్ కాల్డ్ స్టాటిన్స్ ఆర్ ఫైబ్రేట్స్. స్టాటిన్స్ ఇస్తారు, ఫైబ్రేట్స్ ఇస్తారు. కానీ స్టాటిన్స్ ఏది మెడిసిన్స్ డాక్టర్ ఇప్పుడు ఇస్తున్నారో, ఈ స్టాటిన్ వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్ దొరుకుతా ఉంది. సో కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్ స్టాటిన్ ఏముంది, ఇలా వేరే వేరే పేరుతో మీకు స్టాటిన్స్ వస్తాయి. సో ఈ యొక్క స్టాటిన్స్ కి చాలా రకాల సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అసోసియేషన్ ఏముంది, వీరు ఎఫ్డిఏలో 2012 లోనే వార్నింగ్ ఇచ్చేశారు. ఏమని, స్టాటిన్స్, మీరు కొలెస్ట్రాల్ తగ్గించడానికి స్టాటిన్స్ వాడితే ఇట్ మే కాజ్ డయాబెటీస్. స్టాటిన్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి వాడతారు, కానీ మీకు డయాబెటీస్ రావచ్చు, మజిల్ డ్యామేజ్ అవ్వచ్చు, అండ్ మెమొరీ లాస్ అవ్వచ్చు అనేది 2012 లో సైడ్ ఎఫెక్ట్స్ లేబుల్స్ లో అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక వార్నింగ్. అలాగే మీకు స్టాటిన్ వాడటం వల్ల డాక్టర్ డానియల్ 2014 లో డాక్టర్ డానియల్ హెడ్ సైంటిస్ట్ ఆఫ్ లండన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్, వీరేం చెప్పారు, స్టాటిన్ మే కాజ్, కొలెస్ట్రాల్ తగ్గించడానికి మీరు వాడుతున్న ఒక మెడిసిన్ ఏముంది, ఇలా ఉంటుంది మీకు స్లిమ్వాస్టాటిన్ అని. సో ఈ ఒక స్టాటిన్ వల్ల మీకు వెయిట్ ఇంక్రీజ్ అవుతారు, అంటే మీ బరువు ఎక్కువ అవుతుంది, అండ్ డయాబెటీస్ రావచ్చు అనేది లండన్ లో కూడా రీసెర్చ్ చేసి చెప్పారు. అండ్ స్టాటిన్ కాజెస్ డయాబెటీస్. సో హిందుస్థాన్ టైమ్స్ లో 9/12/2019 లో హిందుస్థాన్ టైమ్స్ న్యూస్ పేపర్ ఏముంది, సో దీంట్లో కూడా వచ్చింది, దట్ ఈస్ స్టాటిన్స్ వాడటం వల్ల డయాబెటీస్
పెరుగుతుంది, డయాబెటీస్ లేదు అంటే కూడా డయాబెటీస్ వస్తుంది. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, విశ్వ ఆరోగ్య సంస్థ కూడా మీకు 23/7/2019 లో వార్నింగ్ ఇచ్చారు. ఏమని? ఇది ఏజింగ్ ని స్పీడప్ చేస్తుంది అని. మనకి ఏజ్ అయ్యే ఒక ప్రాసెస్ ఏముంటుంది, దాన్ని స్పీడప్ చేస్తుంది అని. డక్కన్ కొరానికల్ లో 2019 లో ఒక ఆర్టికల్ వచ్చింది, దట్ ఈస్ ఇట్ కాజెస్ ఆస్టియోపోరోసిస్ అని. స్టాటిన్ వాడటం వల్ల, మీకు కొలెస్ట్రాల్ తగ్గించడానికి వాడే మెడిసిన్ వల్ల మీకు ఏం జరుగుతుంది, ఆస్టియోపోరోసిస్ అంటే మీ బోన్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనేది 2019 లో వచ్చింది. సో ఇలా చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంది, అది స్టాటిన్స్ వాడటం వల్ల దొరుకుతుంది. ఈ స్టాటిన్ కనిపెట్టిన వారు ఎండో అనేవారు, మిస్టర్ ఎండో అనేవారు. వీరే స్టాటిన్ మెడిసిన్ ఏముంది వారు కనిపెట్టింది. సో వారు మీకు వాల్ స్ట్రీట్ జర్నల్ లో 2006 లో పబ్లిష్ అయిన వాల్ స్ట్రీట్ జర్నల్ లో వారు అడ్మిట్ చేశారు దట్ వీరికి ఎప్పుడు కొలెస్ట్రాల్ వచ్చిందో, హైపర్ లిపిడీమియా వచ్చిందో వారు స్టాటిన్స్ ని వాడలేదు. He didn't use statins for himself. వీరే కనిపెట్టింది కానీ వీరే దానికి వాడలేదు అండ్ దాన్ని వీరు అడ్మిట్ చేశారు. సో నేను వాడలేదండి. సో బట్ ఇండియాలో there is no choice. మీకు కొలెస్ట్రాల్ వచ్చింది అంటే ఆ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఉన్న ఒకే ఒక మెడిసిన్ దట్ ఈస్ స్టాటిన్స్. సో there is no choice. కానీ జపాన్ లో దీనికి ఆల్టర్నేటివ్ ని కనిపెట్టారు. సో జపాన్ లో ఏం చేశారు, జపాన్ లో రైస్ బ్రాన్ ఆయిల్ పైన రీసెర్చ్ చేస్తూ ఈ దిస్ రైస్ బ్రాన్ ఆయిల్ లో ఉన్న ఒక యాంటీ ఆక్సిడెంట్ దట్ ఈస్ ఒరైజనాల్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఏముంది, దిస్ కుడ్ బి ద బెస్ట్ మెడిసిన్, బెస్ట్ న్యాచురల్ మెడిసిన్ ఫార్ రెడ్యూసింగ్ కొలెస్ట్రాల్ అని కనిపెట్టారు. సో ఇది 1954 లో కొనేకో అండ్ షూచియా అనే ఒక 2 సైంటిస్ట్ జపాన్ లో ఏం చేశారు, రైస్ బ్రాండ్ లో ఏదో ఒక హెల్త్ బెనిఫిట్ ఉంది అనేది కనిపెట్టారు. 1960 లో దీన్ని యాంగ్జైటీకి మెడిసిన్ గా ఇచ్చారు. 1970 లో దీన్ని మెనోపాజల్ అంటే లేడీస్ కి పీరియడ్స్ ఏముంది స్టాప్ అయ్యే టైంలో, మెనోపాజ్ టైంలో ఏది ప్రాబ్లమ్స్ వస్తుంది దానికి మెడిసిన్ గా అప్రూవ్ చేశారు. అండ్ 1986 లో దీన్ని కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి ఒక మంచి మెడిసిన్స్ అని ప్రూవ్ చేశారు. ఫ్రమ్ ద ఇయర్ 1986 టు టిల్ నౌ జపాన్ లో స్టాటిన్స్ ఎక్కువగా వాడరు, స్టాటిన్ వాడట్లేదు. జపాన్ లో ఒక న్యాచురల్ మెడిసిన్ అంతా తీసుకుంటే దట్ ఈస్ ఒరైజనాల్ అనే ఒక మెడిసిన్ ని వారు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి మెడిసిన్ గా వాడతారు. సో దట్ ఒరైజనాల్ ఇస్ కాల్డ్ అంటే మెడిసిన్ ఒరైజనాల్. న్యాచురల్ గా ఉంటుంది రైస్ లో, కానీ దాంట్లో కొన్ని కంటామినేషన్ కూడా ఉంటుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఐసోలేట్ చేసి ప్యూర్ గా ఇస్తున్న మీకు ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఒరైజనాల్ అని తీసుకుంటే దట్ ఒరైజనాల్ ఇస్ కాల్డ్ గామా ఒరైజనాల్. సో 1962 నుంచి గామా ఒరైజనాల్ ఉంది, చాలా ప్రాబ్లమ్స్ కి వాడుతున్నారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ ఫార్మసీ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫిబ్రవరి 2014 లో ఏం చెప్పింది అంటే ఈ ఒక గామా ఒరైజనాల్ ఏముంది, ఇది ఈక్వల్ ఎఫికసీ ఉంటుంది స్టాటిన్ మరి ఫైబ్రైడ్ కి కంపేర్ చేస్తే. అంటే ఇప్పుడు మీకు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి డాక్టర్స్ ఏది స్టాటిన్స్ మరి ఫైబ్రైడ్స్ ఇస్తున్నారో అది ఎంత పని చేస్తుందో, కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఎంత పని చేస్తుందో అంతే పని మీకు ఒరైజనాల్ చేస్తుంది. కానీ స్టాటిన్స్ లో సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ గామా ఒరైజనాల్ లో మీకు ఏ రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అనేసి మీకు 2014 లో అప్రూవ్ అయ్యింది. సో ఇలా జపాన్ లో చాలా రకాల స్టడీస్ ని చేశారు. 1996 లో చేశారు అండ్ 2010 లో ఒక స్టడీస్ చేశారు, ఇలా 1982 లో. సో ఇలా చాలా స్టడీస్ కాపీ మీకు దొరుకుతుంది గామా ఒరైజనాల్ పైన చేసిండేది. సో గామా ఒరైజనాల్ ని వాడటం వల్ల మీకు కొన్ని అదర్ బెనిఫిట్స్ కూడా దొరుకుతుంది. బ్రెయిన్ పైన మీకు పనిచేస్తుంది, స్కిన్ పైన పనిచేస్తుంది, మెటబాలిజం డైజెషన్ కి పనిచేస్తుంది, స్టమక్ పైన పనిచేస్తుంది అండ్ మీ హోల్ బాడీని మంచిగా ఉంచుకోవడానికి ఒరైజనాల్ పనిచేస్తుంది. అండ్ దిస్ ఇస్ అ ఫుడ్ ప్రోడక్ట్. ఓకే, దిస్ ఇస్ నాట్ అ మెడిసిన్. వై దిస్ హ్యాస్ నో సైడ్ ఎఫెక్ట్, ఇది ఎందుకు సైడ్ ఎఫెక్ట్ లేదు అని చెప్పుకుంటే, సో దిస్ ఇస్ నాట్ అ డ్రగ్, దిస్ ఇస్ నాట్ అ మెడిసిన్, దిస్ ఇస్ అ ఫుడ్ ప్రోడక్ట్.
బికాస్ ఎందుకంటే దీన్ని రైస్ నుంచి న్యాచురల్ గా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటారు మెడిసిన్ కంటెంట్. సో దానికే ఈ ఒక్క మెడిసిన్ కి FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా మీకు అప్రూవల్ ఉంది. ఇండియాలో అప్రూవ్ చేశారు దట్ ఇట్ ఈస్ అ న్యూట్రిషన్ ప్రోడక్ట్ అని. అంటే ఇన్ కేస్ ఎవరికైనా కొలెస్ట్రాల్ వచ్చింది, ఆల్రెడీ స్టాటిన్స్ తీసుకుంటున్నారంటే వారు కూడా దానికి ఆల్టర్నేటివ్ గా దీన్ని వాడొచ్చు. అండ్ మనం కూడా ఇప్పుడు నాకు కొలెస్ట్రాల్ లేదు, కానీ కొలెస్ట్రాల్ లేదు అనుకుంటే ఏమంటుంది, అంత ఆ లెవెల్లో లేదు, అంటే బ్లాకేజ్ అయ్యి హార్ట్ అటాక్ అయ్యే లెవెల్లో లేదు, కానీ కొంచెం కొలెస్ట్రాల్ ఉండే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా కొన్ని బ్లాకేజెస్ ఉంటే ఉంటుంది. సో దాన్ని మీరు టెస్ట్ చేయించాలంటే ఒకసారి మీరు మెట్టలెక్కి దిగండి. మెట్టలెక్కి దిగితే మీకు ఆయాసం వస్తా ఉంది అంటే యూ హ్యావ్ అ కొలెస్ట్రాల్, మీకు కొలెస్ట్రాల్ ఉంది అనే అర్థం. సో ఈ ఒక కొలెస్ట్రాల్ ని న్యాచురల్ గా తగ్గించడానికి ఇది ఒక న్యూట్రిషన్ సప్లిమెంట్ అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా మీకు అప్రూవ్ చేసింది. సో ఈ గామా ఒరైజినాల్ వాడటం వల్ల ఏమవుతుంది, ఇది డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తుంది, క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి ఇది పనిచేస్తుంది. అండ్ హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎవరికైనా ఉంటే వారికి కూడా మంచిది చేస్తుంది, లివర్ ని ప్రొటెక్ట్ చేసే పని చేస్తుంది. అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్, మీ పొట్టకి అల్సర్ కావచ్చు, పైల్స్ కావచ్చు, కాన్స్టిపేషన్ కావచ్చు, గ్యాస్ట్రిక్ కావచ్చు, దీని నుంచి రిలీఫ్ ఇవ్వడానికి మీకు పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. మెనోపాజ్ లో ఎవరికైనా మెనోపాజ్ టైం స్టార్ట్ అయ్యింది, 40+ అయ్యింది ఎంతంటే రెగ్యులర్ గా మీరు ఒరైజినాల్ ని వాడితే దీని కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆస్టియోపోరోసిస్ లో హెల్ప్ చేస్తుంది, స్కిన్ ను లైట్ గా ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది. దానికి మెడిసిన్ మీకు కాస్మెటిక్ దొరుకుతుంది. అమెజాన్ లో మీరు చూస్తే, అమెజాన్ లో మీరు ఏదైనా సెర్చ్ చేస్తే మీకు ఒరైజినాల్ ఉన్న రైస్ బ్రాన్ ఒరైజినాల్ ఉన్న ఒక న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ ని తీసుకుంటే దీని కాస్ట్ చూడండి 6473 రూపీస్ దీని కాస్ట్. వై? బికాస్ ఇట్ హ్యాస్ గాట్ ఒరైజినాల్ ఇన్ ఇట్. సో ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఆన్ ద స్కిన్. సో కాస్మెటిక్ లో కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు. ఎవరికైనా థైరాయిడ్ ఉంది అంటే, హైపోథైరాయిడ్ ఉంది అంటే హైపోథైరాయిడ్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఇది న్యాచురల్ మెడిసిన్, న్యూరోప్రొటెక్టివ్ గా పనిచేస్తుంది, స్పోర్ట్స్ సప్లిమెంట్ గా మీరు వాడుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ 4 times మోర్ ఎఫెక్టివ్ దాన్ విటమిన్ ఈ. విటమిన్ ఈకి ఇంకా ఎక్కువగా మీకు బాడీలో పనిచేస్తుంది, ఒబేసిటీని తగ్గించడానికి పనిచేస్తుంది, ఇమ్యూనిటీని బూస్టప్ చేయడానికి పనిచేస్తుంది. సో ఇలా చాలా రకాల హెల్త్ బెనిఫిట్ మీకు గామా ఒరైజినాల్ వల్ల దొరుకుతుంది. కానీ గామా ఒరైజినాల్ ఎక్కడ దొరుకుతుంది? ఇట్ ఈస్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇప్పటి వరకు మ్యానుఫ్యాక్చర్ అవ్వలేదు. కానీ హెల్త్ గార్డ్, నేనేం ఆయిల్ గురించి చెప్పాను, ఇదే సేమ్ కంపెనీ మీకు ఈ యొక్క ప్రోడక్ట్ ని, ఎఫెక్టివ్ డోసేజ్ 300 mg per day, ఈ యొక్క ప్రోడక్ట్ ని మీకు ఇస్తున్నారు. సో 300 mg per day మీరు తీసుకోవడం వల్ల మీకు అన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఫైట్ చేయడానికి మీకు కుదురుతుంది. సో ఇది యూసేజ్ ఇన్ వేరియస్ కంట్రీస్, వేరే కంట్రీస్ లో ఎలా యూజ్ చేస్తున్నారు అనేది మీకు ఇక్కడ చెప్పారు. సో సోర్స్ ఆఫ్ గామా ఒరైజినాల్, అమెజాన్ లో మీరు తీసుకుంటే గామా ఒరైజినాల్ తీసుకుంటారంటే ద కాస్ట్ ఈస్ 2506 ఒకటి ఉంది, ఇంకొకటి బ్రాండ్ ఉంది 3533 ఉంది. మీకు ఇక్కడ $40 to $50, $2800 నుంచి స్టార్ట్ అవుతుంది, 4500 వరకు మీకు కాస్ట్ ఉంటుంది. సో గామా ఒరైజినాల్ ని మీరు తీసుకుంటే కాల్ గామా ఒరైజినాల్ అనే ఒక బ్రాండ్ వస్తుంది. మీకు 100 mg మీకు ఒక టాబ్లెట్ లో మీకు 100 mg గామా ఒరైజినాల్ ఉంటుంది. సో వీరు మీకు 60 day మనీ బ్యాక్ గ్యారంటీతో సేల్ చేస్తున్నారు. అమెజాన్ లో మీకు దొరుకుతుంది. అంటే మీరు దీన్ని తీసుకుంటే ఏది రిజల్ట్ రాలేదంటే మనము 60 days లో మీ మనీని వాపస్ ఇస్తున్నాం. 60 days మనీ బ్యాక్ గ్యారంటీతో పాటు వీరు సేల్ చేస్తున్నారంటే మీరు ఒకసారి క్యాల్కులేట్ చేయండి ప్రోడక్ట్ కి ఎంత దమ్ ఉంటుంది అని. సో 4144 రూపీస్ 100 mg per టాబ్లెట్ మనీ బ్యాక్. 60 days లో రిజల్ట్ రాలేదంటే 4000 రూపీస్ వారు రిటర్న్ ఇస్తారు. సో ఇలా ఒక ప్రోడక్ట్ ని సేల్ చేస్తున్నారు. బట్ ఇదంతా ఇంటర్నేషనల్ మార్కెట్ లో దొరుకుతుంది, నాట్ ఇన్ ఇండియన్ మార్కెట్. ఓకే, సో ఇండియన్ మార్కెట్ లో మొట్టమొదటిగా మనం అంటే ఏపీ ఆర్గానిక్స్ ఏముంది, దట్ ఈస్ ఐసోలేషన్ గామా ఒరైజినాల్ గురించి ఆలోచించాము. సో HDL ని పెరిగిస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, మీ హార్ట్ కి చాలా మంచిది. అండ్ మనం ఈ శాంపిల్ ని జపాన్ కి కూడా పంపించాము. జపాన్ నుంచి వచ్చిన మెయిల్ కాపీ మీకు చూపిస్తున్నాను. సో దట్ దే సెడ్ దట్ మన గామా ఒరైజినాల్ ఏముంది, దట్ ఈస్ 103% ప్యూరిటీ ఉంది అని. సో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న పర్సనాలిటీ వచ్చి మీకు AR శర్మ గారని. అండ్
అండ్ మన దగ్గర ఉన్న హెల్త్ గార్డ్ గామా ఒరైజోనాల్, ఇది పవన్ గారి దగ్గర దొరుకుతుంది, వారు చెప్తారు మీకు ఎక్కడ దొరుకుతుంది అని. సో హెల్త్ గార్డ్ గామా ఒరైజోనాల్ ఏముంది, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతా ఉంది, ఇండియన్ ప్రోడక్ట్ నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఇది ప్యూర్ ఇండియన్ బ్రాండ్. అండ్ ద కాస్ట్ ఈస్ ఇంటర్నేషనల్ బ్రాండ్ లో మీకు 4000 వరకు కాస్ట్ ఉంది. 100 mg క్యాప్సూల్, ఇక్కడ మీకు 150 mg గామా ఒరైజోనాల్ ఒక్క క్యాప్సూల్ లో దొరుకుతుంది. ద కాస్ట్ ఈస్ ఓన్లీ 450 రూపీస్. 450 రూపీస్ కి మీకు ఈ యొక్క ప్రొడక్ట్ దొరికేస్తుంది. సో దీన్ని ఎవరు వాడాలి, 18 ఇయర్స్ తర్వాత ఉన్నవారు అందరూ కూడా, మీకు కొలెస్ట్రాల్ ఉంటే కూడా ఉండకుండా ఉంటే కూడా మీరు వాడాల్సిందే. ఎందుకంటే ఇప్పటి నుంచి 18 ఇయర్స్ నుంచి వాడితే ఏమవుతుంది, నెక్స్ట్ మీకు ఆ కొలెస్ట్రాల్ అనేది ఎప్పుడు కూడా రాదు, మీ హార్ట్ ఎప్పుడు కూడా సేఫ్ గా ఉంటుంది. అండ్ కొలెస్ట్రాల్ వచ్చిన వారు కంపల్సరీ దీన్ని వాడాలి. ఓకే, సో దెర్ విల్ బి నో సైడ్ ఎఫెక్ట్ ఫర్ దిస్. సో డోసేజ్ అని తీసుకుంటే మీకు 300 mg వరకు తీసుకోవచ్చు. ఒక క్యాప్సూల్ లో మీకు 150 mg ఉంటుంది. మీరు 18 ఇయర్స్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఉన్న వారు ఒక క్యాప్సూల్ తీసుకుంటే చాలు. సో తర్వాత కొన్ని 30 ఇయర్స్ క్రాస్ అయిన వారు 2 క్యాప్సూల్స్ తీసుకోండి, దట్ ఈస్ 300 mg తీసుకోండి. ఇన్ కేస్ కొలెస్ట్రాల్ ఉంది, ఆల్రెడీ మీరు మెడికేషన్ లో ఉన్నారు, అంజియోప్లాస్ట్ చేసుకున్నారు, బైపాస్ చేసుకున్నారు అంటే వారు మీరు 3 క్యాప్సూల్ ని వాడితే, దట్ ఈస్ 450 mg వాడితే ఇంకా మంచిది. సో మార్నింగ్ ఈవినింగ్ బిఫోర్ మీల్స్, మీరు ఎంటీ స్టమక్ లో, ఆఫ్టర్ మీల్స్ కాదు, బిఫోర్ మీల్స్ మీరు ఎంటీ స్టమక్ లో దీన్ని వాడాలి. ఫర్ లైఫ్ టైం విజిబుల్ రిజల్ట్ కనపడడం కోసం 3 months అయినా మీరు రెగ్యులర్ గా వాడాలి. సో ఇది ఏదైనా ఫార్మాస్యూటికల్ మెడిసిన్ ఏం మీరు కొలెస్ట్రాల్ కోసం వాడుతున్నారో దాంతో పాటు మీరు వాడొచ్చు. మీరు ఏదైనా వేరే ఏదైనా డిసీజెస్ కి మీరు మెడిసిన్స్ వాడుతున్నారంటే దాంతో పాటు మీరు దీన్ని వాడొచ్చు. సో ఏ రకాల సైడ్ ఎఫెక్ట్ మీకు ఉండదు. ఓన్లీ ఫర్ ద ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ ఎవరున్నారు వారు మాత్రం దీన్ని వాడకూడదు, డాక్టర్ ని కన్సల్ట్ చేసి వారు వాడాలి. మిగిలిన వారందరూ కూడా దీన్ని వాడుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్, వన్ ఈజ్ హెల్త్ గార్డ్ ఆయిల్. ఈ రెండు కూడా మీకు రైస్ బ్రాండ్ ప్రోడక్ట్ అనే. రైస్ ఒకటి ఆయిల్ మనం రోజు వాడే కుకింగ్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు. సో దట్ మీ కుకింగ్ ఏముంది అది హెల్తీగా ఉంటుంది. అండ్ మీ బాడీ ఇంకా మీ హెల్త్ ని కాపాడుకోవడానికి ద సేమ్ ప్రోడక్ట్, ఆ ఒక ఆయిల్ నుంచి, ఆ ఒక రైస్ బ్రాండ్ నుంచి తీసిన ఒక మెడిసినల్ ప్రోడక్ట్, దట్ ఈస్ గామా ఒరైజోనాల్. సో ఈ రెండు ప్రోడక్ట్ ని మీరు వాడి మీ హెల్త్ ని మీరు సేవ్ చేసుకోండి. అండ్ దీన్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేసి, మన ఇండియా మొత్తం ఏముంది, ఎందుకంటే ఇదంతా డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంటుంది, మెడికల్ స్టోర్ లో అంతా దొరకదు. సో ఇదంతా మీకు కంపెనీ నుంచి డైరెక్ట్ గా దొరుకుతుంది, ఎవరు మీడియేటర్స్ ఉన్నారు. సో దానికే దీన్ని రికమెండ్ చేయడానికి వేరే వాళ్ళకి కూడా మీకు మంచిది అనిపించితే మీరు రికమెండ్ చేయండి. సో వారు కూడా వాడనివ్వండి. సో లెట్స్ టుగెదర్, మనము మీరు అందరూ చేసి టోటల్ ఇండియాని హెల్దీగా చేయాలి, హార్ట్ అటాక్ నుంచి మన ఇండియాని సేవ్ చేయాలి అనేది మన ఉద్దేశం. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి ఛాన్స్ ఇచ్చిన పవన్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇక్కడికి నా ప్రెసెంటేషన్ కంప్లీట్ అయింది. సో ఇంకేమైనా చాట్ లో చాలా మెసేజెస్ వచ్చింది అనుకుంటాను, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఐ కెన్ టేక్ ఇట్. ఓకే పవన్ గారు ప్లీజ్ మీరు తీసుకోండి, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ప్లీజ్. ఎస్ మేడం, ఎస్ మేడం. ఒక ముగ్గురికి మాత్రం అవకాశం, మీకు ఏదైనా డౌట్స్ ఉందంటే ఒక 3 మెంబర్స్ అడగొచ్చు. ఆల్రెడీ దేర్ ఇస్ వన్ క్వశ్చన్ వివేకానంద గారు ఇక్కడ చెప్పారు, వాట్ అబౌట్ పౌనా రైస్ బ్రాన్ ఆయిల్ మ్యామ్, సఫోలా రిచ్ రైస్ బ్రాన్ ఆయిల్. సార్ ఐఎమ్ టెలింగ్ యూ నా సార్, ఇండియాలో మీకు టెక్నాలజీ థర్మోసైఫన్ టెక్నాలజీ ఉంటే, థర్మిక్ ఫ్లూయిడ్ టెక్నాలజీ, ఎనీ కంపెనీ అదర్ దాన్ ఏపీ ఆర్గానిక్స్, మీరు దానిపైన చూడండి సార్, రైస్ బ్రాన్ ఆయిల్ పైన మ్యానుఫ్యాక్చరర్ ఎవరు అని చూడండి సార్. సో మ్యానుఫ్యాక్చరర్ ఇన్ కేస్, ఎందుకంటే ఏపీ ఆర్గానిక్స్ వేరే వేరే బ్రాండ్ లో కూడా ఈ ఆయిల్ ని సేల్ చేస్తున్నారు. సో ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఏపీ ఆర్గానిక్స్ దెన్ ఇట్ ఈస్ థర్మోసైఫన్ సిస్టమ్. అదర్ దాన్ ఏపీ ఆర్గానిక్స్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎవరు అని చూడండి. అదర్ దాన్ ఏపీ ఆర్గానిక్స్ ఏ కంపెనీ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా దట్ విల్ బి థర్మిక్ ఫ్లూయిడ్ సిస్టమ్. అండ్ థర్మిక్ ఫ్లూయిడ్ సిస్టమ్ లో మీరు రైస్ బ్రాన్ ఆయిల్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే దెర్ ఇస్ నో యూస్, దాంట్లో ఉన్న ఏ హెల్త్ బెనిఫిట్ కూడా మీకు దొరకదు. సో ద టెక్నాలజీ ఆల్సో డిఫర్స్. సో ఒక్కసారి మీరు ఆయిల్ పైన ఉన్న మ్యానుఫ్యాక్చరర్ ని చూడండి, నోట్ చేసుకోండి, దట్ షుడ్ బి ఓన్లీ ఏపీ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, సో
సో కెనోలా ఆయిల్ అంటే ఏమి మేడం? కెనోలా ఆయిల్ అంటే మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది కదా, మస్టర్డ్ ఆయిల్ ని జెనెటికలీ మోడిఫై చేశారు. దీన్ని కెనడాలో చేశారు. జెనెటికలీ మోడిఫికేషన్ అయ్యిండేది కెనడాలో. సో దానికే దీన్ని కెనడా వారు కెనోలా ఆయిల్ అని పేరు పెట్టారు. సో దిట్ ఈస్ అ జెనెటికలీ మోడిఫైడ్ సీడ్స్ వల్ల చేసిన మస్టర్డ్ ఆయిల్. ఓకే. So any oil, if it is manufactured by AP Organics Limited, you can take. Yes, Sriram దీనికి ఆన్సర్ ఇచ్చేసారు దీంట్లోనే. ఎస్, గుడ్ మెసేజ్ ఫ్యూచర్. ఓకే, ఇది కంటిన్యూగా వాడొచ్చా? వివి ప్రసాద్ గారు చెప్పారు. ఎస్, దానికి పవన్ కుమార్ గారు ఆన్సర్ కూడా ఇచ్చారు. ఎస్, దీన్ని కంటిన్యూస్ గా వాడొచ్చు. దట్ ఈస్ బికాస్ దిస్ ఇస్ అ ఫుడ్ ప్రోడక్ట్. ఓకే, సో ఇది ఏ రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఎస్. What about groundnut oil? So groundnut oil is also good for consuming, Rangaswamy garu, because why we are recommending rice bran oil is groundnut oil lo kuda meeku fatty acids complete rice bran oil groundnut oil match avutundi, same untundi, kani antioxidant match avadu. Antioxidant groundnut oil lo only one antioxidant untundi, kani rice bran oil lo meeku 3 antioxidant untundi. So that is the main difference. Okay, so daniki we are recommending rice bran oil. And what about cold pressed groundnut oil? Madam, cold pressed groundnut oil aithe any oil which is not refined, because మీరు రైస్ ఆయిల్ ని మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడు మొదటంతా ఏం చేసేవారు, గానాలో ఆయిల్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేవారు. సో కోల్డ్ ప్రెస్ ఇస్ ఆయిల్ ఇస్ ఆల్సో లైక్ గానా మొదటంతా ఎలా మ్యానుఫ్యాక్చర్ చేసేవారు అలా. ఎందుకు గానా నుంచి రిఫైన్డ్ ఆయిల్ కి వచ్చారంటే, వైల్ యూఆర్ మ్యానుఫ్యాక్చర్ గానా నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా, లేకపోతే కోల్డ్ ప్రెస్ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా, అప్పుడు మీకు ఏమవుతుంది, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ రిఫైన్డ్, ఈవెన్ రైస్ బ్రాన్ ఆయిల్ మనం ఏమి చేస్తున్నాము, this is also cold pressed rice bran oil only, but it is a refined. ఎందుకంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో కొన్ని రకాల కల్మషాలు కూడా వస్తాయి, కొన్ని రకాల ఇంప్యూరిటీస్ కూడా వస్తాయి మీకు గానాలో ప్రిపేర్ చేసినప్పుడు. దట్ షుడ్ బి రిఫైన్డ్, that should be removed from the oil. In case it is not, if it is not removed, then again it is a harmful for your body. So even though it is a cold pressed groundnut oil or any oil, it should be refined. Okay, it should be physically refined, not with the chemical, physically refined, then only it is good for the health. So what about gingerly oil? Gingerly oil is also a MUFA rich oil. Gingerly oil is a MUFA rich oil. It reduces bad cholesterol, but it doesn't do anything with the good cholesterol. So we have to use the oil which is balanced. Safa, Pufa, Mufa, which is balanced. Not only the one product which is rich in Mufa oil. So Vaniji, it is gingerly oil is a Mufa rich oil, and it is not recommended to use regularly. You can use it only for the 2 or 3 months, that's all. For regular use, it is not recommended. And what about coconut oil? Yes sir, coconut oil is also good because it is a safa rich oil. సాచురేటెడ్ ఫ్యాట్స్ కోకోనట్ ఆయిల్ లో ఎక్కువగా ఉంటుంది, కానీ సాచురేటెడ్ ఫ్యాట్స్ కోకోనట్ ఆయిల్ మీరు తీసుకుంటే ఏం చేయాలి, మీరు చాలా ఫిజికల్ పని చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎక్కువగా ఫిజికల్ పని చేస్తున్నారు, స్వెట్ వస్తా ఉంది మీకు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ పని చేస్తారు అంటే మాత్రమే కోకోనట్ ఆయిల్ ఇస్ రికమెండెడ్. బికాస్ కోకోనట్ ఆయిల్ ఏం చేస్తుంది, మీ బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ మరి బ్యాడ్ కొలెస్ట్రాల్ రెండింటిని తగ్గిస్తుంది. And that bad cholesterol will be reduced only through your physical work. So if in case మీరు physical work చేయట్లేదు అంటే coconut oil is not recommended, sir. And what about coconut oil? How to reduce cholesterol without using supplement? So cholesterol రాకుండా చూసుకోండి మేడం, ఎక్సర్సైజ్ చేయండి, ఫిజికల్ గా పని చేయండి, లైక్ ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ని మీరు తినండి. సో ఇదంతా మీరు కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవచ్చు. వాట్ అబౌట్ పూర్ణ రైస్ బ్రాన్ ఆయిల్? దట్ ఐ హావ్ ఆన్సర్డ్ ఐ థింక్. ఓకే, దీపా రెడ్డి గారు నా ఫోన్ నెంబర్ అడిగారు, మీరు యూ కెన్ కాంటాక్ట్ మిస్టర్ పవన్ సార్, he can contact. Where do we get cold pressed refined oils? You will get anywhere, sir. Cold pressed refined oil means that should be cold pressed refined rice bran, refined oils you should take. You should not use the oil which is not refined. Okay sir, so nenu anni questions ki answer chesanu. So inkemaina unte
యూ కెన్ స్పీక్. శ్రీరామ్ గారు, పవన్ గారు, ఎస్ ప్లీజ్. మేడం. ఎస్ మేడం. ఎస్. సో ఆల్మోస్ట్ మేడం వాళ్ళు అన్ని కూడా కవర్ చేశారు. చాలా ఇన్ఫర్మేషన్, చాలా నాలెడ్జ్, ఎన్నో వర్డ్స్, కొత్త సెంటెన్సెస్ మనకు అసలు తెలియదు అనమాట కొన్ని. అవన్నీ కూడా కవర్ చేశారు. మొటాలిటీ రేట్ అని, కొలెస్ట్రాల్ కి సంబంధించి, కుకింగ్ ఆయిల్స్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ దానికి సొల్యూషన్ కూడా. రెగ్యులర్ గా మనం ఏదైనా ఒక ఆయిల్ రెగ్యులర్ గా వాడాలి. ఆ వాడే ఆయిల్ అనేది ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ వాడుకోవడం చాలా మంచిది అని వాళ్ళ ఎక్స్పీరియన్స్. షీఈస్ ఆల్మోస్ట్ ఒక 15-20 years నుంచి మేడం వాళ్ళు ఎక్స్పీరియన్స్. తర్వాత మా ఇంట్లో కూడా ఫర్ ద లాస్ట్ 8 years వీఆర్ యూజింగ్ రైస్ బ్రౌన్ ఆయిల్. ఇంకా మన ఆచార్యస్ లో శివగురు ప్రసాద్ గురుజీ, శ్రీధర్ గురుజీ వీళ్ళందరూ కూడా అదే వాడుతున్నారు. అందరూ కూడా వాడుకోవచ్చు చాలా బాగా. సో మేడం కి చాలా ధన్యవాదాలు. సెకండ్ సెషన్ కూడా ఇంట్రెస్టింగ్ గా, అసలు 1 hour ఎలా గడిచిపోయిందో తెలీదు, కంప్లీట్ గా తీసుకెళ్లారు అలాగా సబ్జెక్ట్ ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అమృత సంజీవిని యోగపీఠ్ ఫౌండేషన్ కి ఫస్ట్ మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇంతమందిని గురుజీ కలుపుతున్నారు అనమాట. నాలెడ్జ్ అనేది అన్ని రకాలుగా, ఒక యోగా పరంగానే కాకుండా మన దైనందిక జీవితంలో ఏమేమైతే మనం వాడుతున్నామో అవి కూడా హెల్తీగా ఎలా వాడుకోవాలి, హెల్తీ వే లో ఎలా తీసుకోవాలి, ఏది బెస్ట్ ఉంది అన్న దానిపైన గురూజీ చూస్ చేసి ఎక్స్పర్ట్స్ ని పిలిపించి నాలెడ్జ్ ఇస్తున్నారు. సో వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంకింగ్ టు అమృత సంజీవిని యోగపీఠ్ ఫౌండేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ సెషన్ ఏం చేద్దాము, ఆల్రెడీ 7:42 అయింది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉందంటే నాకు పర్సనల్ గా నా వాట్సాప్ నెంబర్కి పెట్టండి, మీకు మోర్ ఇన్ఫర్మేషన్ దాని గురించి దొరుకుతుంది. దాని గురించిన వీడియోస్ కానీ ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను, దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్. వి విల్ ఎండ్ ది సెషన్. మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైస్ బ్రౌన్ ఆయిల్ చాలా మంచిదని తెలుసు కానీ ఇంత మంచిదనేది నాకు తెలియదు. చాలా మంచి సబ్జెక్టు, చాలా చక్కగా చెప్పారు మేడం గారు. చాలా ధన్యవాదాలు.